హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ప్లీజ్ నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తందూరీ చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పదండి రెసిపీ చూద్దాం. దీనికోసం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నానండి. వాటికి ఇలా అన్ని వైపులా ఘాట్లు పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ ఫ్రెష్ది ఉండాలండి, పుల్ల ఉండకూడదు. సో ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, అలాగే సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా, కొంచెం తందూరి మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇందులోకి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న వక్క నిమ్మరసంని యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని చక్కగా ఈ ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా పీసెస్ అన్నిటికీ మసాలా పట్టేంతలాగా కలుపుకొని దీన్ని ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం లేదు అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే కూడా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఏ కోటింగ్ అవసరం లేదండి. ఈ మసాలాతో సింపుల్గా మనం తందూరీ చికెన్ని చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాం. 2 అవర్స్ పాటు మ్యారినేట్ అయిన చికెన్ని నేను అవెన్లో గ్రిల్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టవ్ పైన ప్యాన్లో కూడా దీన్ని కాల్చుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. సో నాకు అవెన్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను అవెన్లో గ్రిల్ చేస్తున్నా. సో 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర నేను 25 to 30 minutes పాటు వీటిని గ్రిల్ చేశానండి. ఒక 15 minutes తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ గ్రిల్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని అవెన్లో పెట్టి గ్రిల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ మెథడ్, వితౌట్ ఎనీ కోటింగ్. మంచి చికెన్ తందూరి రెసిపీ ఇంట్లోనే చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు 30 minutes టైం పట్టిందండి గ్రిల్ అవ్వడానికి. అంతే, వితౌట్ ఎనీ కోటింగ్ చికెన్ తందూరి రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.